హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఇంకొక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 10th అలాగే 12th క్లాస్ అలాగే డిగ్రీ పాస్ అయిన వారికి జాబ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో ఈ నోటిఫికేషన్కి మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు స్టూడెంట్స్. జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, 10th క్లాస్ పాస్ అయిన వారికి ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, 12th పాస్ అయిన వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, డిగ్రీ వారికి ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే శాలరీ ఎంత ఉండబోతుంది, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇది వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన జాబ్ స్టూడెంట్స్. ఇది 41 FADలో స్టూడెంట్స్, ఇది ప్రీ అమినేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇది. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చే యూజర్స్ ఉంటే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ద నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక నచ్చినట్టయితే ఎండ్లో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నందుకు చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, అది చాలా స్టూడెంట్స్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో లెట్ us గెట్ ఇన్ టు ద యాక్చువల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో నేను అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఫైల్ ఓపెన్ చేశాను స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ 41 ఫీల్డ్ అమ్యునేషన్ డిపార్ట్మెంట్ అనే దానికైతే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో మన రిక్రూట్మెంట్ వెళ్ళిపోయిన చూసుకుంటే కనుక ట్రేడ్స్మెన్ మేట్ అనే పొజిషన్కి మనకు అన్రిజర్వ్డ్లో 134 వేకెన్సీస్, OBC 89 వేకెన్సీ, SC 49, 25 ST, EWS 33. సో టోటల్గా మనకు 330 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ ఇంట్లో. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 33 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ శాలరీ చూసుకుంటే 18,000 నుంచి మనకు 56,900 వరకే ఈ గ్రేడ్లో ఉండబోతుంది ట్రేడ్స్మెన్ మేట్లో. సో జస్ట్ మనకు 10th పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్, ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి. అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి JOA, ఎర్స్ట్వైల్ వచ్చేసి LDC అని పిలిచేవారు. JOA పొజిషన్కి 9 పొజిషన్స్ వచ్చేసి మనకు జనరల్లో ఉన్నాయి. అలాగే OBCకి 5 వేకెన్సీస్, SCకి 3 వేకెన్సీస్, ST 1 వేకెన్సీ, EWS 2 వేకెన్సీస్ అండ్ 20 వేకెన్సీస్ వచ్చేసి మనకు టోటల్గా ఉండడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 2 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఈ పొజిషన్ వచ్చేసి శాలరీ చూసుకుంటే మనకు 19,900 నుంచి 63,200 వరకు ఉండబోతుంది ఈ గ్రేడ్లో, మనకు JOA గ్రేడ్లో. అలాగే మనకు జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్, ఏదైనా యూనివర్సిటీ నుంచి అయితే 12th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనకు మెటీరియల్ అసిస్టెంట్ అనే జాబ్ చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 19 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి శాలరీ కనుక చూసుకుంటే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉండబోతుంది. అంటే ఈ శాలరీ ఈ గ్రేడ్లో మనము రిటైర్ అయ్యే వరకు అంత శాలరీ ఉండబోతుంది. మనకు చూసుకుంటే ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబ్ స్టూడెంట్స్, ఎన్ని గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక యూనివర్సిటీ నుంచి చేసి ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఎన్ని గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలా, లేదంటే డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు MTS దానికి చూసుకుందాం స్టూడెంట్స్. MTS అనే పొజిషన్కి టోటల్ వేకెన్సీస్ మనకు 11 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన శాలరీ చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకు ఉండబోతుంది. అండ్ ఇది కూడా 10th క్లాస్ బేస్డ్ జాబ్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫైర్మెన్ స్టూడెంట్స్. మనకు ఫైర్మెన్లో మనకు టోటల్గా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో శాలరీ కనుక చూసుకుంటే 19,900 నుంచి 63,200 అయితే శాలరీ ఉంటుంది. ఇది కూడా మనకు 10th క్లాస్కి సంబంధించిన జాబ్ స్టూడెంట్స్. అలాగే 255I ABOU ట్రేడ్స్మెన్ మేట్ అనే దాన్ని ఎర్స్ట్వైల్ మజ్దూర్ అని పిలిచేవారు, ఇప్పుడు నేమ్ అయితే చేంజ్ చేశారు. దానికి చూసుకుంటే మనకు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. దీని శాలరీ కూడా 18,000 నుంచి 56,900 వరకు ఉండబోతుంది. అండ్ 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది స్టూడెంట్స్. సో మీకు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఇవి 10th క్లాస్ జాబ్స్, అలాగే ఇంటర్మీడియట్ జాబ్స్, దాంతోపాటు గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా మనకు 520 జాబ్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ నోటిఫికేషన్లో మీకు టోటల్ జాబ్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ 520 ఉన్నాయి. సో ఈ వీడియోని మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో, 12th పాస్ అయి ఉన్నారో, అలాగే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉన్నారో, సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనుకోకండి, అన్నీ 10th వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి, 12th సపరేట్ ఉన్నాయి, అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. సో మనము మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా చేస్తారు ఏంటి అనేది దాని గురించి ఇప్పుడు మనం చూసుకుందాం స్టూడెంట్స్. సో దానికంటే ముందు మీరు అప్లికేషన్స్ ఒకటి అపెండిక్స్ B అనే ఫార్మాట్ తీసుకొని అది ఫిలప్ చేసి మీ సర్టిఫైయింగ్ అనమాట, రిక్రూట్మెంట్ సర్టిఫైయింగ్ విల్లింగ్నెస్ టు సర్వ్ ఇన్
41 ఫీల్డ్ అమ్యునిషన్ డిపార్ట్మెంట్లో అని అదైతే మీరు పంపించాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఏబో యూ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా ద ఎబో పోస్ట్ ఆర్ సబ్జెక్ట్ టు ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఇంక్లూడింగ్ ఫీల్డ్ సర్వీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ కనుక చూసుకుంటే మనం ప్రస్తుతానికి అన్రిజర్వ్డ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఓబీసీ 18 to 28 ఇయర్స్ ఉండాలా, ఎస్సీ ఎస్టీ 18 to 20 ఇయర్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ 18 to 25 ఇయర్స్. అండ్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి ఏజ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై అప్లయింగ్ ఫార్ములా ఉంటుంది సపరేట్ వాళ్ళకు. సో పిహెచ్ వాళ్ళకు మెరిటరీ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ, నోట్ 4, పర్సన్స్ బిలాంగ్ టు ఈడబ్ల్యూ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అథారిటీస్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ గివెన్ ఇన్ అపెండిక్స్ డి. సో అపెండిక్స్ డి అయితే ఇవ్వడం జరిగింది. అపెండిక్స్ డి ప్రకారం అయితే వీళ్ళకైతే అసెట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చేసి చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ వచ్చేసి వీళ్ళు ఎవరైనా సైన్ చేసి ఉండాలి. రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. సో ఫిజికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. మనకు 41 FADలో ఎలా చేస్తారు క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ నాట్ పాసింగ్ ద మ్యాండేటరీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ అనమాట. సో నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఓన్లీ ఫైర్మెన్కి మేల్ కేటగిరీ వాళ్ళే అప్లై చేయొచ్చు. ఫిజికల్ అండ్ చూసుకుంటే హైట్ వితౌట్ షూస్ 165 centimeters. A concession of 2.5 centimeters will be allowed for members of scheduled tribes. Just take unexpanded 81, expanded 85 ఉండాలా. వెయిట్ వచ్చి 50 kilograms ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్. క్యాండిడేట్స్ నాట్ పాసింగ్ ద మ్యాండేటరీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ స్కిల్ టెస్ట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ ఎగ్జామ్ అనమాట. సో కేటగిరీ మెటీరియల్ అసిస్టెంట్కి లేదు. జేఓఏకి అయితే స్కిల్ టెస్ట్ 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది ఇంగ్లీష్లో. అలాగే కంప్యూటర్ ఆర్ టైపింగ్ స్పీడ్ 30 words per minute హిందీ ఉంటే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ స్టూడెంట్స్ అది. ఫైర్మెన్ వచ్చేసి మేల్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫిజికలీ ఫిట్ టు పర్ఫార్మ్ స్టినియస్ డ్యూటీస్ ఆఫ్ ఫైర్మెన్ అండ్ రన్నింగ్ ఒక 1.6 kilometers వెళ్ళాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టైం వచ్చి 6 minutes 30 seconds వెళ్ళాలి ఉంటుంది. ఫెయిల్ వచ్చేసి బియాండ్ 6 minutes 30 seconds అని క్లియర్గా తెలుసు మీ అందరికీ. క్లియరింగ్ 2.7 meter వైడ్ డిచ్ అండ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ అని మెన్షన్ చేశారు. క్యారింగ్ ఎ మ్యాన్ ఫైర్మెన్ లిఫ్ట్ 63.5 kgs టు ఎ డిస్టెన్స్ ఆఫ్ 183 meters విత్ ఇన్ 96 seconds. ఇది మంచి టాస్క్ ఇది. క్లైంబింగ్ 03 meters వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో MTS అనే పొజిషన్కి నాట్ అప్లికేబుల్ ఫిజికల్ స్టాండర్డ్. ట్రేడ్స్మెన్ మేట్ అనే పొజిషన్కి చూసుకుందాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి రన్నింగ్ 1.6 kilometers చేయాలా. క్వాలిఫైయింగ్ 6 minutes 30 seconds. క్యారింగ్ ఎ వెయిట్ ఆఫ్ 50 kg డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇన్ 100 seconds అనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్ విల్ బి డీమ్డ్ యాజ్ బై ద కన్వీనియంట్ అథారిటీ అనమాట. టెస్ట్ టైమింగ్స్ అండ్ డిగ్రీ డిఫికల్టీ కెన్ బి చేంజ్ బై బోర్డ్ ఆఫీసర్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కన్వీనింగ్ అథారిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అనమాట. హియరింగ్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు టెస్టెడ్ ఫిజికల్ సబ్జెక్ట్ టు హ్యావింగ్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ యూజింగ్ సైన్ లాంగ్వేజ్. సో ఇలా ఈ ఆర్థోపెడికలీ విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నో ఫిజికల్ టెస్ట్ రిక్వైర్డ్ అనమాట. అలాగే మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ రిటర్న్ టెస్ట్ అనమాట. ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ కామన్ యార్డ్ స్టిక్ విల్ డిసైడ్ దిస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కన్వీనియంట్ అథారిటీ అనమాట. ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫిజికల్ టెస్ట్ విల్ బి అప్లికబుల్ ఫర్ దిస్ పర్సన్స్ యాజ్ అప్లికబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ అని చెప్పండి. రిటర్న్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 4 sections అయితే ఉంటుంది. 4 sectionsలో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 25 questions 25 marks, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks, అలాగే జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ చూసుకుంటే మనకు 2 hours 30 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మనకు రిమార్క్స్ చూసుకుందాం. MA రిటర్న్ టెస్ట్ విల్ బీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ బేస్. మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబ్ అవుతుంది, దానికి గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ బేసిస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా అన్నిటికీ 10th 12th వాటి బేసిస్ మీద అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక క్యాన్వాసింగ్ ఎనీ ఫార్మ్ షెల్ డిస్క్వాలిఫై ద క్యాండిడేట్స్ అని క్లియర్గా తెలుసు మీకు. డేట్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆర్ రిటర్న్ టెస్ట్ ఫర్ కేటగిరీస్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ ద కాల్ లెటర్స్ బై కమాండెంట్ 41 FAD ఓన్లీ టు ఇండివిజువల్స్ అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ఆర్డినరీ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అండ్ నార్ ఫౌండ్ కరెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్టర్ స్క్రూటినీ బై కమాండెంట్ 41 FAD. సో ఎవరైతే అప్లికేషన్ పంపిస్తారో 41 FADకి కమాండెంట్ అనే పర్సన్ మీకు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందని. ఆల్రెడీ ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళకే అవి పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు కమాండెంట్ 41 FAD పిన్ కోడ్ 909741 కేర్ ఆఫ్ 56 APO రిసీవ్డ్ త్రూ ఆర్డినరీ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ అని చెప్పడం జరిగింది. నో అప్లికేషన్ షల్ బి యాక్సెప్టెడ్ బై హ్యాండ్. బోర్డ్ విల్ నాట్ బి రెస్పాన్స్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ట్రాన్సిట్ ఆర్ పోస్టల్ డిలే. సో క్లియర్గా వీళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటనేది. పంపించేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ JOR MA ఫైర్మెన్ MTS
ఆల్సో స్టేటింగ్ మీ కేటగిరీ, కోటింగ్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, కేటగిరీ మ్యాండేటరీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి స్టూడెంట్స్. అలాగే A4 సైజ్ వచ్చేసి 12x18 cm, రిజిస్టర్డ్ ఎన్వలప్ విత్ 725 పోస్టేజ్ స్టాంప్ రూపీస్. డు నాట్ ఫాలో ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేయకండి. బర్త్ సర్టిఫికేట్ ఒకటి, మెడికల్ సర్టిఫికేట్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒకటి, ఫోటోకాపీ ఆఫ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళ డిశ్చార్జ్ సర్టిఫికేట్. అలాగే అపెండిక్స్ బి అని చెప్పాను, అపెండిక్స్ సి ఒకటి, అపెండిక్స్ డి కూడా, అలాగే 2x అడిషనల్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండి. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ వచ్చే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అపెండిక్స్ ఈ, కాల్ లెటర్ వచ్చేసి అపెండిక్స్ ఎఫ్ ఉంటుంది, మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ప్రాక్టీషనర్ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్స్ ఎంప్లాయీ మస్ట్ ఫర్నిష్ నో అబ్జెక్ట్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్, ఇది వచ్చేసి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్వర్డ్ చేశాక మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు అనేది ఈమెయిల్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఉంటుంది రిటర్న్ టెస్ట్, అలాగే దాంతోపాటు మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్గా మీకు వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకైతే టెస్ట్ కండక్ట్ చేస్తారు. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు జాబ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మెరిటరీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వచ్చి సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది గేమ్, నేషనల్ కాంపిటీషన్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెక్రటరీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఉండడం జరిగింది, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉండడం జరిగింది. సో వీటందరి నుంచి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో సర్టిఫికేట్ తీసుకొని మీరు ఈ ఫార్మాట్లో అటాచ్ చేసి పంపించండి స్టూడెంట్స్. ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగింది ఈ ఫార్మాట్ తీసుకొని దీన్ని ఫిలప్ చేసి చెప్పిన అడ్రస్కి పోస్ట్ అయితే చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటాను స్టూడెంట్స్. నచ్చితే వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఎంత మంచి ఎఫర్ట్ పెట్టి చేస్తున్నందుకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, అలాగే 12th పాస్ అయితే సరిపోతుంది, అలాగే గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. 520 పోస్టులతో మనకు 41 FAD రావడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్టూడెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన కాంపిటేటివ్ బైట్స్ పేపర్లో చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ మీ అందరి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.